हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। पिछले वीडियो में हमने लोकगीत के बारे में जानकारी प्राप्त की थी। భగవత్ శరణ్ ఉపాధ్యాయ ద్వారా రచించిన లోకగీత్ పాఠాన్ని మనం మొదలుపెట్టాం. నిన్న చదువుకున్న మన పారాగ్రాఫ్కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని కూడా మనం చూద్దాం. वास्तविक लोकगीत कैसे होते हैं? वास्तविक लोकगीत देशों के गांवों और देहातों में होते हैं. इनमें बड़ी जान होती है. चेता, कजरी, बारामासा, सावन, बिरहा, बाउल, भतियाली, मैया, ढोला मारू आदि कुछ लोकगीत के उदाहरण हैं. बारामासा लोकगीतों के बारे में आप क्या जानते हैं? बारामासा लोकगीत मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी ज़िलों में गाए जाते हैं. बारामासे लोकगीतों को पुरुष के साथ नारियां भी गाती हैं. विदेशिया लोकगीत के बारे में आप क्या जानते हैं? भोजपुरी में करीब 30-40 वर्षों विदेशिया का प्रचार हुआ. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में घूमते फिरते हैं. बिहार में विदेशिया बहुत लोकप्रिय है. इसमें अधिकतर रसिक प्रियों और प्रियाओं की बात रहती है. इनमें परदेसी प्रेमी और करुणा और विरह का रस बरसता है. बरसता है అంటే बहुत ज़्यादा होता है. अब आइए नेक्स्ट पैराग्राफ को पढ़ेंगे और दाన్ని తెలుగులో హిందీలో एक्सप्लेन మనం చేసుకుందాం. अनंत संख्या में अपने देश में स्त्रियों के गीत भी हैं. మన దేశంలోని ఆడవాళ్ళది అసంఖ్యమైన పాటలు ఉన్నాయి. तो ये गीत भी लोकगीत ही, पर अधिकतर इन्हें औरतें ही गाती हैं. ఈ పాటలు లోకగీతే, జానపద గీతాలే, కానీ ఎక్కువగా దీన్ని ఆడవారే పాడుతూ ఉంటారు. इन्हें సిరజతి भी अधिकतर वही हैं. దాన్ని రాయటం, దానికి ట్యూన్ కట్టడం, సిరజన అంటే ట్యూన్ కట్టడం కూడా ఎక్కువగా ఆడవాళ్లే చేస్తూ ఉంటారు. वैसे मर्द रचने वाले या गाने वालों की भी कमी नहीं है, पर इन गीतों का संबंध विशेषता स्त्रियों से ही है. ఇది మగవారు కూడా రచిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు, కానీ దీన్ని ఎక్కువగా ఇది స్త్రీలతో సంబంధించిన పాటలే ఉంటాయి. इस दृष्टि से भारत इस दिशा में सभी देशों से भिन्न है. ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట, భారతదేశం మిగతా దేశాలన్నిటికన్నా భిన్నంగా ఉన్నది అని. ప్రపంచంలో ఎన్ని దేశాల్లో పాటలు ఉన్నా కూడా అవి అందరూ కలిసి పాడినవే. మగవారు ఆడవాళ్ళకి వేరే పాటలు అంటూ అనేవి ఏమీ లేవు. అన్నీ కలిసిమెలిసి పాడే పాటలే ఉంటాయి. కానీ మన భారతదేశంలోనే ఎన్నో పాటలు ఉన్నాయి, అవి ఓన్లీ ఆడవారే పాడుతూ ఉంటారు. ఎక్కువగా ఆ పాటలు ఏ సమయంలో పాడతారు అంటే, त्योहारों पर नदियों में नहाते समय, नहाने जाते हुए राह के, विवाह के, मटकोड़, ज्योनार के, संबंधियों के लिए प्रेमयुक्त गाली के, जन्म आदि सभी अवसरों के अलग अलग गीत हैं जो स्त्रियां गाती हैं. పండగల్లోని స్త్రీలు నదిలో స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడు, నదిలో స్నానం చేస్తున్నప్పుడు, పెళ్ళిళ్ళల్లో మట్టిని కోడించి తీసుకురావటం, పెళ్ళిళ్ళలో ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి, దానిలోనమాట. జోనార్ బంతి భోజనాల సమయంలోని, మన వియ్యాలార్ని ఆట పట్టించటానికి వాళ్ళని తిడుతూ, పిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి అవసరాల్లోని, ఇలాంటి సమయంలోని ఎక్కువగా స్త్రీలే పాటలు పాడుతూ ఉంటారు. इन अवसरों पर कुछ आज से ही नहीं, बड़े ప్రాచీన కాల్ సే వే గాతీ రహీ हैं. ఇవి ఇప్పుడువి కావు, ప్రాచీన కాలం నుంచి ఇలాంటి సమయంలో ఆడవాళ్ళు పాడే ప్రథ ఉన్నది. महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में उनके गीतों का हवाला दिया है.
మహాకవి కాళిదాసు కూడా తన గ్రంథాల్లోని ఇలాంటి పాటలు ఉంటాయి అనే విషయాన్ని ఆయన రాశారు. सोहर, बानी, सेहरा आदि उनके अनंत गानों में से कुछ हैं. వాళ్ళ అసంఖ్య పాటల్లోని కొన్ని పాటల పేరేంటి? सोहर, बानी, सेहरा. वैसे तो 12 मासे पुरुषों के साथ नारियां भी गाती हैं. 12 మాస అనేది పురుషులు కూడా పాడుతూ ఉంటారు, ఆడవారు నారీలు కూడా ఆడవాళ్ళు కూడా పాడుతూ ఉంటారు. एक विशेष बात यह है, नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते हैं, अनेक कंठ एक साथ फूटते हैं. यद्यपि अधिकतर उनमें मेल नहीं होता, फिर भी त्योहारों और शुभ अवसरों पर वे बहुत ही भले गाते लगते हैं. ఆడవారు సాధారణంగా పాడే పాటలు ఒక్కరే పాడకుండా గుంపుల్లో పాడతారు. గ్రూప్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎన్నో కంఠాలు ఒకేసారి పాడుతూ ఉంటాయి. అందరి కంఠాలు కలవకపోయినా ఈ శుభ సందర్భాల్లోని పెళ్ళిళ్ళలో, పండగల్లో అవన్నీ మనకి వినటానికి చాలా ఆనందకరంగానే అనిపిస్తూ ఉంటుంది. गाँवों और नगरों में गायिकाएं भी होती हैं जो विवाह, जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती हैं. పల్లెటూర్లలోని నగరాల్లోని గాయకులు అంటే సింగర్స్, గాయికాయే అంటే సింగర్స్, లేడీ సింగర్స్ కూడా ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళలోని పిల్లలు పుట్టినప్పుడు అలాంటి సమయాల్లో ఇంటికి పిలిపించి పాడించుకుంటూ ఉంటారు. सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांधकर गाती हैं. ప్రతి సమయంలోని వాళ్ళు చాలా ఉల్లాసంగా ఆడవారు గ్రూప్గా అందరూ కలిసి చక్కగా పాడుకుంటూ ఉంటారు. ఎక్కువగా पर होली, बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है. ఎక్కువగా హోలీ పండుగల్లోని, తర్వాత వర్షాకాలంలోని కజరీ అనే పాటల్ని వాళ్ళు చాలా ఆనందంగా ఉల్లాసంగా పాడుతూ ఉంటారు. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं. విద్యాపతి అనే అతను ఒక మహాన్ కవి. అతను ఎక్కువగా మైథిల్ అనే భాషలో రాశారు. మైథిల్ అంటే కూడా హిందీలోనే ఒక రకమైన యాస. అది సాధారణంగా మధ్యప్రదేశ్, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో కొంచెం భాగంలోని ఎక్కువగా మాట్లాడతారు. దానిలో ఆ భాషలో ఆయన విద్యాపతి అనేవారు రాశారు, చాలా పాటలు రాశారు. అందుకే ఆయనకి మైథిల్ కోకిల్ అనేది ఆయనకి బిరుదు ఇచ్చారు. విద్యాపతికి ఎక్కువ బిరుదు ఇచ్చారు, మైథిల్ కోకిల్ అని ఇచ్చారు. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्रा तक अपने अपने విద్యాపతి हैं. కానీ ఇక్కడ లేఖకు ఏం చెప్తున్నారంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ కాఠియావాడ్ గుజరాత్ నుంచి రాజస్థాన్ దాకా, ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ఎన్నో ఎన్నో కవులు ఉన్నారు. అందరూ విద్యాపతిలే అని, అంటే అందరూ చాలా గొప్ప కవులు ఉన్నారు అని, అంటే దేశ నలుమూలల పెద్ద పెద్ద కవులు ఉన్నారు అనేది ఇక్కడ చెప్పబడ్డాయి. స్త్రీయా ఢోలక్ కే మదద్ సే గాతీ హై. ఆడవాళ్ళు ఎక్కువగా ఢోలక్ని వాయించుకుంటూ పాడుతూ ఉంటారు. అధికతర్ ఉన్కే గానే కే సాత్ నాచ్ కా భీ పుట్ హోతా హై. పాటతో పాటు ఆట కూడా ఉంటుంది, నృత్యం కూడా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు పాడుతూ ఉంటారు, నృత్యం కూడా చేస్తుంటారు. ఆట పాట రెండూ ఉంటాయి. గుజరాత్ కా ఏక్ ప్రకార్ కా దళీయ గాయన్ గర్బా హై. గర్బా డ్యాన్స్ మనం విన్నాం కదా, చాలాసార్లు వింటూ ఉంటాము. గర్బా డ్యాన్స్ గుజరాత్లో చాలా ఫేమస్ పాట. जिसे विशेष विधि से घेरे में घूम घूम औरतें गाती हैं. దాన్ని ఒక రౌండ్గా చేసి తిరుగుతూ తిరుగుతూ పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు. साथ ही लकड़ियाँ भी बजाती जाती हैं. చేతిలో కర్రలు ఉంటాయి, కర్రతో
వాటిని వాళ్ళు వాయిస్తూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. జో బాజే కా కామ్ కర్తీ హై, అదే వాయిద్యం అన్నమాట. ఆ కర్రతో వాళ్ళు చేసిందే, అదే లయ కూడా ఉన్నది, అదే వాద్యం కూడా. ఇస్మే నాచ్ గానా సాత్ సాత్ చల్తే హై, దానిలో పాట ఆట రెండు ఒకేసారి నడుస్తూ ఉంటుంది. మనం కోలాటం అంటూ ఉంటాం కదా, అదే అక్కడ గుజరాత్లో చేసే డాన్స్ గర్బా డాన్స్. वस्तुतः यह नाच ही है, सभी प्रांतों में यह लोकप्रिय हो चला है. అసలుకి గర్బా అనేది డ్యాన్స్ ఫామే, కానీ ప్రతి ప్రాంతంలో ఇది చాలా ఫేమస్ అయిపోయింది. इसी प्रकार होली के अवसर पर, హోలీలో పాడే పాట ఏంటి, బ్రజ్ మే రసియా చల్తా హై. బ్రజ్ భాషలో అంటే వృందావన్, మథుర, వృందావన్ అటువైపు ఎక్కువగా పాడేది బ్రజ్ భాషలో రసియా అనేది. జిసే దల్ కే దల్ లోగ్ గాతే హై, స్త్రియా విశేష తౌర్ పర్. ఎక్కువగా ఆడవారు దీన్ని గ్రూపుల్లోగా గుంపుల్లో పాడుతూ ఉంటారు. गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. పల్లెల్లో ఎన్నెన్నో రకాల పాటలు ఉన్నాయి. जीवन जहाँ इठला कर लहराता है, वहाँ भला आनंद के स्रोतों की कमी हो सकती है. उद्दाम जीवन के ही वहाँ के अनंत संख्यक गाने के प्रतीक हैं. వాస్తవంగా పల్లెల్లో అనంతమైన పాటలు ఉన్నాయి. జీవితం ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ ఆనందానికి కరువు ఏమిటి? అనంతమైన పాటలు, ఆనందకరమైన జీవితం ప్రతీకమే లోకగీత్, జానపద గీతాలు. ఇంతటితో మన పాఠం పూర్తి చేసాము. హిందీలో, తెలుగులో రెండిట్లోని మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని గ్రామర్ పార్ట్ని చూద్దాం. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ధన్యవాద్.